నమః శివాయ. శ్రీమాత్రే నమః. చాలామందికి ఇంట్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టు అవ్వవు. కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఉంటాయి. ఒకరికి బాగుంటే ఇంకోరి బాగుండదు, ఇంకోరు బాగుంటుంది ఇంకోరికి బాగుండదు. అంటే ఎవరికో ఒకరికి కొంచెం ఇంట్లో చిడిముడిగా ఉంటుంది. అలా మన ఇంట్లో మనం అనుకున్నది అనుకున్నట్టు పనులు అవ్వకపోయినా, పెళ్ళి అవ్వవలసిన టైంకి పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోయినా, వాళ్ళ జాబ్స్ ఏదైనా పెండింగ్ పడుతున్నా, వచ్చేదానికన్నా పోయేది ఖర్చు ఎక్కువగా ఉన్నా, మనశ్శాంతి లేకుండా ఉన్నా, ఇలాంటోట్లన్నిటికీ ఓ ప్రత్యేకమైన ఓ పూజా విధానం ఉంది. అది చాలా సింపుల్, మీరందరూ చేయగలరు సుమా. ఆ ఒక్కటి చేస్తే 100% ఆ ఇల్లంతా సుభిక్షంగా ఉంటుంది. అదేంటంటే తెల్ల జిల్లేడు చెట్టు ప్రతి దగ్గర ఉంటుంది. జిల్లేడు చెట్టులో రెండే రకాలు ఉంటాయి. అందులో ఒకటి ఎర్ర జిల్లేడు, ఇంకోటి తెల్ల జిల్లేడు. తెల్ల జిల్లేడు అంటే దాని పువ్వులు తెల్లగా ఉంటాయి. ఎర్ర జిల్లేడు అంటే దాని పువ్వులు కొంచెం ఎర్రగా ఉంటాయి. ఇంతే. ఎక్కడైతే తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుందో అది అమావాస్య రోజు ఆ చెట్టుని మనం వధించి, అంటే దానికి కింద నుంచి ఒక అరడుగు భాగాన అంతవరకు చెట్టుని కట్ చేసేసి ఆ ఏరుని లోడాల. ఆ చెట్టుని పెరకొచ్చు లేదా లోడొచ్చు. అలా బయటికి ఆ చెట్టుని మనం పెకలించిన తరువాత ఆ ఏరేమైతే ఉందో ఒక అంత పొడుగు ముక్కుండాలి. అంటే మినిమం అడుగు నుంచి 1.5 అడుగున్నా పర్వాలేదు. తెల్ల జిల్లేడు చెట్టు ఏరుని మీరు పెకలించి, ముఖ్యంగా అమావాస్య నాడు కానైతే మహా అద్భుతం. ఆ తిథిని చూసుకోవాలి. అలాగే ఆ చెట్టును కూడా మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా దానిని మనం శనివారం నాడు తెచ్చుకోవచ్చు. లేదు అనంటే మంగళవారం నాడు తెచ్చుకోవచ్చు, శుక్రవారం నాడు తెచ్చుకోవచ్చు. ఈ రోజుల్లో కాకుండా చాలా ప్రత్యేకమైన మొక్క కాబట్టి 100% అమావాస్య నాడు మీరు దానిని తెచ్చుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది మీకు. ఆ తెల్ల జిల్లేడు చెట్టుకి ఉండే పవరు మీరు ఎక్స్పెక్ట్ చేయలేనిది. దానికి అతీతమైన పవర్ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని అసలు ఇంట్లో ఉండనివ్వదు. ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ మీ పైన చేసినా కూడా అది మీ మీద పడనివ్వదు. ఆ చెట్టుకి చాలా పవర్ ఉంది. చాలామంది మా ఆరోగ్యం బాగాలేదు గురువుగారు, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎన్ని హాస్పిటల్ తిరిగినా మాకు నయం అవ్వట్లేదంటే నేనేం చేస్తానో తెలుసా? ఓ తావీధిలో తెల్ల జిల్లేడు చెట్టు ఏరు పెట్టి అమ్మవారికి పూజ చేసి వాళ్ళ మెడలో కడతాను. అంతే. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేను తెచ్చుకున్నది కూడా అమావాస్య నాడు తెచ్చి నా ఆశ్రమంలో చాలా భద్రపరుచుకున్నాను. ఎందుకంటే ఆ తెల్ల జిల్లేడు చెట్టు ఏరుకుండే పవర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనిది. అది మన ఇంట్లో ఉన్న, మన ఒంట్లో ఉన్న మహా అద్భుతంగా ఉంటుంది. ఒంట్లో అంటే ఓ తావీదు, ఓ చిన్నపాటి తావీదులో తెల్ల జిల్లేడు చెట్టు ఏరుని కొంచెం కట్ చేసి పెట్టి దాన్ని బిగించి మనం అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి మన మెడలో వేసుకున్నా, చేతికి కట్టుకున్నా, ఆడవారు కొంచెం పుస్తుల్లో కట్టుకున్నా, మగపిల్లలకి మొలతాళ్ళలో కట్టినా కూడా మహా అద్భుతంగా ఉంటుంది. కనుక అమావాస్య నాడు మీ ఇంటికి ఓ తెల్ల జిల్లేడు ఏరును తెచ్చి శుభ్రంగా దాన్ని వాటర్లో ముంచి, ఓ పసుపు అంటే కొంచెం పసుపు నీళ్ళల్లో పసుపుని బాగా కలిపి ఆ తెల్ల జిల్లేడు చెట్టుకు మొత్తం ఆ ఏరుకి పసుపు మర్దన చేయాలి. ఆ తెల్ల జిల్లేడు చెట్టు ఏరుకి ఏదైతే ఉందో దానికి మొత్తం మనం పసుపు పూసి ఓ 3 రోజులు బాగా ఎండక పెట్టి, ఈ పసుపు పూసేది మాత్రం ఖచ్చితంగా అమావాస్య నాడే అయ్యి ఉండాలి. అమావాస్య నాడు పొద్దున్నే 11 నుంచి 6 లోపల ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఏరు మన ఇంటికి తెచ్చుకొని వాటర్లో శుభ్రంగా కడిగి ఆ తెల్ల జిల్లేడు చెట్టుకి బాగా పసుపు పూసి ఎక్కడ పొడ లేకుండా ఓ రోజు ఎండకి ఎండబెట్టి ఓ పసుపు బట్టలో మన ఇంటికి పూజా మందిరంలో కానీ, ఈశాన్య భాగంలో కానీ, ఎవరికి కనిపించకుండా కొంచెం పై భాగానైనా కానీ అది పెట్టి మనం పూజ చేస్తే, దానికి మీరు పూజ చేయకపోయినా పర్వాలేదు, ఆ తెల్ల జిల్లేడు చెట్టు ఏరు మన ఇంట్లో ఉంటే మహా అద్భుతంగా ఉంటుంది.
ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మనకు ఉండదు. ఎలాంటి దిష్టి దోష్ట దడుపు మన ఇంటి వైపు తలెత్తి కూడా చూడదు. ఎంతమంది మన ఇంటి వైపు చూసినా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కనుక వీలున్నంత వరకు తెల్ల జిల్లేడు చెట్టు ఏరుని తెచ్చుకొని అమావాస్య నాడు ఓ పసుపు నీళ్లు దానికి పూసి మన ఇంట్లో పెట్టుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది. కనుక ఎవరైతే దిష్టితో ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎవరైతే అనుకున్న పనులు అనుకున్నట్టు అవ్వట్లేదు అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఏరు తెచ్చి వారి ఇంట్లో పెట్టుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది. కృష్ణార్పణ.